మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరొక నెలలో మనం అందరం ప్రవేశించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన కనికరమును కొద్ది మనందరము రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 వందనములు, వందనములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. ఆదియు అంతము అల్ఫా ఒమేగా అయిన మా తండ్రి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధియగు మా తండ్రి నామానికి వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రభా నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నాం. మేము ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం నీ యొక్క ఉచితమైన కృప మాత్రమే ప్రభా. అనేక మంది ఈ దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం ప్రభా తండ్రి నీ ఉచితమైన కృప ద్వారా సజీవ రెక్కలో నడిపిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. పాడుతున్న పాటల ద్వారా నీ నామం మహిమపరచబడ్డ కృప చూపించండి. వచ్చిన వారిని మీరు ప్రభాతాన్ని దీవించండి. ఇంకా రాని వారిని ప్రభాతాన్ని త్వరపెట్టి తీసుకుని రమ్మని అడుగుతున్నా. మార్గ మధ్యంలో నీవు తోడుగా హిమాలయాలుగా నడిపించమని అడుగుతున్నా. నీ సన్నిధిలో ప్రభాతాన్ని పరుగిడు పాదములు వాళ్ళకి దయచేసి నడిపించమని అడుగుతున్నా. నీ సన్నిధికి ప్రభా తండ్రి ప్రభా ఆశతో ప్రభ వచ్చిన ప్రతి ఒక్కరు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి కోరికలు సిద్ధింపజేసి మనోభీష్టాన్ని సఫలపరిచి నడిపించమని అడుగుతున్నాం. పాడుతున్న పాటల ద్వారా, చేస్తున్న ఆరాధన ద్వారా సర్వ ఘనత మహిమ ప్రభావములు నీ ఒక్కడికి ఆరోపించినట్లు మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. చెప్పబోతున్న వర్తమానం ద్వారా మా అందరితో నీవు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రభాత్మతో సత్యముతో ప్రభాతాన్ని మేము స్తుతించిన మా అందరికీ ప్రభా తండ్రి హృదయాలను తెప్పరిల్ల చేసే వర్తమానం, ప్రభు పల్లెలో ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి సరిచేసే వర్తమానం దైవ సేవకులను అభిషేకించుకొని రెండంతల ఆత్మతో ప్రభా మాతో మాట్లాడి నడిపించమని అడుగుతున్నా. అదేవిధంగా ప్రభు నూతనమైన నెలలో తీసుకువస్తున్న దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, ప్రతిష్టార్పణలు, ప్రతి ఒక్క కానుకను ప్రభు తండ్రి దీవించి ఆశీర్వదించి వారి కష్టార్జితను 30 60 100 ఫలింపు దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా బలలో ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి ప్రభా నీవు మా కొరకు కార్చిన రక్తమును, నీవు మా కొరకు ప్రభా తండ్రి చీల్చబడిన శరీరమును మేము జ్ఞాపకము చేసుకుని మాలో ఉంటున్న ప్రతి విధమైన దోషమును పాపమును విడిచిపెట్టి ప్రభా నీ కొరకు సాధన వలె, నీ కొరకు సువార్థీకరణ కొరకు ప్రభా తండ్రి ఆయుధాల వలె మేము నిలబడడానికి కృప చూపించి నడిపించమని, ఈ యొక్క కోరికను ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకిన సమయం. మన మొదలైన కోయరువారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరచవలసింది మనవి చేస్తున్నాం. అందరు కలిసి హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకుపోతాడు. రాజులకు రాజు ఉన్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకుపోతాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా.
ఆకాశములో ప్రభువును కలిసెదము పరిశుద్ధుల విందులో పాలునందెదము మధ్యాకాశములో ప్రభువును కలిసెదము పరిశుద్ధుల విందులో పాలునందెదము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనొచ్చు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనొచ్చు తేజోవాసులతో హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము భక్తుల గీతలతో ఆరాధన గణపరచెదము సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము భక్తుల గీతలతో ఆరాధన గణపరచెదము శ్రమలైనా శోధనలు ఎదురైనా శ్రమలైనా శోధనలు ఎదురైనా ఆర్భాటముతో సన్నుతింతుము హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మనందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్ళాడు అందరూ కలిసి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్ళాడు హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్లో మన దేవుడు మన దేవుడు యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడు నీవే యేసయ్యా నిత్యం ఉండేది ఈ లోకంలో నీవే యేసయ్య కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరూ చెప్పండి సజీవుడైన దేవుడు నీవే యేసయ్యా యుగాలలో తరాలలో
యేసయ్యా నిత్యం ఉండేది ఈ లోకంలో లేదు, శాశ్వతం ఉండేది నీ రాజ్యం యేసయ్యా. నన్ను చేర్చుటకు నీ మార్గం చూపావు, అర్హత పొందుటకు నీ రక్తం కాచావు. నన్ను చేర్చుటకు నీ మార్గం చూపావు, అర్హత పొందుటకు నీ రక్తం కాచావు. యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా. ఏ శ్రమలైనా నీవే లేకుంటే నేనేమైపోతాను, నీవే రాకుంటే నేనేమై ఉంటాను. నీవే తోడుంటే అదే చాలయ్యా, నీవే రాకుంటే ఎంతో మేలయ్యా. నీవే తోడుంటే అదే చాలయ్యా, నీవే రాకుంటే ఎంతో మేలయ్యా. యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన రక్తం చే మనల్ని కడగబడిన మనందరం కూడా విజయశీలుడైన దేవాదేవుని
విజయ గీతము మనసారానే పాడిదా. విజయముకై నీ ప్రాణ త్యాగం చేశావు నీవు. పునరుత్థానానికి కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకున్నాను. Four.
ఐశ్వర్యము నీ పరిశుద్ధలలో చూపినది విజయ గీతము మనసారా నేను పాడెదా. నా హృదయముపై ప్రాణత్యాగము చేశావు నీవు చాలుగని నా ఆలాపన హల్లెలూయా హల్లెలూయా. మరణం జయించిన మృత్యుంజయుడైన మన దేవాదేవునికి పునరుత్థాన దినమున కొన్ని అందరం కూడా సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా, మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన మృత్యుంజయుడా నా యేసయ్య అని కీర్తన పాడుకుంటూ మహింపరచుకున్నాం. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. మరణం జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి. మరణం జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి. మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. పాపభారము విదేహమందు సిలువగా మోసినావు. నీ పొందవలసిన శిక్షను బదులుగా పొందినావు. నా పాపభారము విదేహమందు సిలువగా మోసినావు. నీ పొందవలసిన శిక్షను బదులుగా పొందినావు. రక్తము చిందించి రక్తనందించి మోసముతో పాడినావు. దైవము చూపించి ప్రాణము రక్షించి నీ సొత్తుగా మార్చినావు.
అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 43వ కీర్తన 1 నుంచి చివరి వరకు మన చిన్నమ్మ గారు రోజులు ఇమాన్యుల్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిన మనం చేస్తాం. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం 43వ కీర్తన 1 నుంచి చివరి వరకు చిన్నమ్మ గారు చెప్పిన మాట తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనలు 43వ అధ్యాయం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతి నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధత పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. అదేవిధంగా లేచుంటుండగా దేవుని ఆరాధించుకుందాం. 2 చేతులు ఆకాశం వైపెత్తి. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్షదాయ్ అయిన దేవుడు, ఎల్రోయి మనల్ని చూచుచున్న దేవుణ్ణి, యెహోవా రాఫా స్వస్థపరుచున్న దేవుణ్ణి ఈ సమయంలో అందరూ 2 చేతులు ఆకాశం వైపెత్తి
ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. Holy Spirit, Lord, we worship you. స్తుతి 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 స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ రోయి, ఎల్ రోయి, నన్నిలా చూచువాడా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. దగ్గరగా చప్పట్లు కొట్టి మహిమపడతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన దినమును బట్టి శుభవేళ స్తోత్ర బలి అర్పిస్తూ దేవుని ఆరాధిద్దాం. 1 2 3 go. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్నిలా చూచువాడా. స్వరాలను పాడదాం. ఎల్రోయి, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 తండ్రి
తండ్రి దేవా తండ్రి దేవా రెండు చేతుల ఆకాశం పరలోక దూతాల నిత్యము పాడి కీర్తింప ఎంతో మహిమ ఆయన పొందుకుంటున్నాడు. మన ఈ భూలోకంలో ఉంటున్న ప్రజలుగా కొనియాడి కీర్తింప ఆయన మహిమ పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన భజించి పూజించి ఆరాధించి ఆయన మహిమ పడుతుంది. ఎందుకంటే మన కష్టాలు నష్టాల్లో స్నేహితులు బంధువులు మిత్రులు మనకు ఉండలేనప్పటికీ కన్నీరు తుడిచివాడైన మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. మన జీవితాంతం ఈ నామస్మరణ యేసయ్యా యేసయ్యా ఆయన స్మరణ ఆయన నామస్మరణ చేస్తూ బ్రతుకుతున్నామని తీర్మానంతో దేవుని ఆరాధిద్దాం. కష్టాలలో నష్టాలలో కన్నీరు తుడచి నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచి నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. ఆకాశం మహిమారులుతాము మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా దేవా పరలోక దూతాన్ని నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే పెద్దమ్మా. నిన్ను భజించి పూజించి నిన్ను భజించి పూజించి ఆరాధింప నీ రెండు చేతుల ఆకాశం మహిమా ఓహో మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమడు దేవుని ఆరాధిద్దాం. మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా. నా కొండ నీవే నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా చోటమా. నా కొండ నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే. మరొక చెప్తామా. నా కొండ నీవే నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా కొండ కోట నీతి నా ఖ్యాతి నా కొండ నా నిన్ను భజించి నిన్నే భజించి నిన్నే
పాడదామా? నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే మహిమ. రెండు చేతుల ఆకాశం మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ 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 నీకే మహిమ. కలిసారుగా అందరం కలిసి మహిమ నష్టాలలో కన్నీరు తుడిచింది నీవే కదా. నా కొండని నా కోటని నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నా జీవితాంతం నీ నామస్మరణ చేసేదనాయేసు. నిన్నే భజించి నిన్నే స్తుతించి నిన్నే భజించి నిన్నే స్తుతించి రెండు చెవుల ఆకాశం ఆరాధనా స్వరాలకు సంగమంతా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నిన్ను భజించి నిన్ను పూజించి నిన్ను ఆరాధిస్తాం. నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము. ఆశ్చర్య కరుణాన్ని ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించమని అడుగుతున్నాం. ఆలోచనకర్త మా ఆలోచన కాదు నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవానికి స్తోత్రములు. ప్రారంభికుడు నిర్మాణకుడు పూర్తి చేయవారిన దేవానికి స్తోత్రములు. ఈరోజు ప్రభువా అనేకమైన జీవితాలు ఏదో ప్రారంభించి మధ్యలో ముగిసిపోయి వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కుటుంబ జీవితాల్లో వేదనతో ఇరుకులతో ఇబ్బందులతో వచ్చి ఉన్నారయ్యా తండ్రి. ఇప్పుడే అదని యేసుక్రీస్తు నామములో సమృద్ధి కలుగునుగాక. ఆర్థిక ఇబ్బంది కలిగిన వారికి సమృద్ధి కలుగునుగాక. యెహోవా ఈరే సమకూర్చువాడు నీకు ఇమ్మానుయేలుగా తోడై ఉండునుగాక. యెహోవా షమ్మాగా తోడుగా ఉండునుగాక. యెహోవా నిశ్చయగా ధ్వజముగా ఉండునుగాక. విజయము నిశ్చయముగా నీవు చేసిన పనిలో కలుగునుగాక. అద్భుతమైన కార్యములు సంఘ సంబంధముగా మనం చూడబోతున్నాం. విశ్వాసముతో రెండు చేతుల ఆకాశం ప్రభా మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించగల హృదయము దయచేయండి ప్రభా తండ్రి. ప్రభు వల్ల ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి వాక్యం ద్వారా సరిచేయండి.
మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభా తండ్రి పరీక్షించుకోవడానికి కృప చూపించండి. వినగలిగిన చెవులు గ్రహించగల హృదయం అందరికీ దయచేసి నడిపించండి. కొండ కోట ఆధారమైన దేవా, ఇదివరకు పాడిన పాటల ద్వారా చేసిన ఆరాధన ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు ఒకరికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు, వారు కూడా ఆఫరింగ్స్ టైంలో ప్రత్యేకమైన పాట పాడి దేవుడు మహింపరుస్తారు. అదేవిధంగా ఈ సమయంలో వాక్యం కొరకైన సమయం కనుక ఇది దైవ సేవకులు మన ఆత్మీయ తండ్రి వర్తమానం బోధిస్తుండగా ఎవరు అటు ఇటు కదలకుండా వెనక అక్కడ ఎందుకు బయట ఇంకా కనబడుతున్నారు, దయచేసి లోపలికి రండి. అందరూ కొంచెం కిందన కూర్చుని కలిగిన యవనస్తులు కూర్చోండి. 2 కుర్చీలు వేసుకుని ఒకరు కూర్చున్నారు. ఆ కుర్చీలు కే జయరాజయ్య గారికి సమయం అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసింది మనం చేస్తున్నాం. ప్రయత్నంలో అందరూ చేపకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రభువు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. సేమ్ టైం పరిశుభ్రత పాటించాలి. కాబట్టి ఈ స్కూల్ ఆడిటోరియం మరి ప్రార్థన ఆలయంగా మనం చేసుకున్నాం. కాబట్టి ఈ సమయమందు విద్యాలయాలే దేవాలయాలుగా దేవుడు ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, అలాగే మనం కూడా పరిశుద్ధత పాటించాలి. కాబట్టి ఒకసారి ఈ హాల్ అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి. కాంపౌండ్ వాళ్ళు కూడా, కాంపౌండ్ లోపల క్యాంపస్ అంతా కూడా మరి పరిశుభ్రంగా ఉంచాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. మిడతలకి రాజులేడు, ఆయన పంక్తులు తీరు సాగిపోతున్నాయి. కాబట్టి ఖాళీ కుర్చీలను పూర్తి చేసి కూర్చుంటే ఎవరిని లేపక్కర్లేదు, మనము లేవక్కర్లేదు. ముందు వచ్చి వెనక్కి కూర్చుంటారు, మనకు ఆలస్యంగా వచ్చి జరగమంటారు. మనకి ఇబ్బందే, వారికి ఇబ్బందే. ఖాళీ కుర్చీలను పూర్తి చేసుకుని కూర్చుండి వరుసగా. ఎప్పుడు వచ్చిన వారు ఎప్పుడు చూసిన ముఖాలు చూస్తారంటారు. చూడని ముఖాలు చూడాలి. దేనికి స్తోత్రం తెలిద్దాం. అందుకోసమే హైదరాబాదులో కల్వర్ టెంపుల్లో కూడా ముందు వచ్చేవారు ముందు లైన్లు పూర్తి చేస్తారు. అక్కడ వాలంటీర్స్ కూడా అలాగా డిక్టేట్ చేస్తారు. కనుక దయతో ముందు వరుసలు పూర్తి చేసేయండి, ఖాళీ కుర్చీలు మాత్రం ఉంచొద్దు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. వచ్చినప్పుడే మీ పిల్లలకి తినుబండాలు కొనుక్కుని తీసుకుని రండి. మళ్ళా పరిశుభ్రపరిచి మీరు వెళ్ళాలని మనం చేస్తున్నాం. అందరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి నూతనంగా కొంతమంది వస్తున్నారు. మరి ఈ టైంలోనే వారి పేరు, వారి అడ్రస్, వారి ఫోన్ నెంబర్ అడగడం కష్టం. కాబట్టి దీనికి బాధ్యత వహించాలి. నూతనంగా వస్తున్నవారు ఇందాక వచ్చారు, ఏం రాజు పనిపోషణ రావా, వారి ఫ్యామిలీ వచ్చారు. వారి పేరు, ఎక్కడి నుంచి వచ్చారో అడ్రస్ తీసుకుంటే మరి ఒక లవ్ అండ్ కేర్, వారి పట్ల ప్రేమ చూపడం, శ్రద్ధ వహిస్తే ఫాలో అప్గా మరి సంఘం చాలామంది ఆత్మలు చేర్చబడతారు. ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడే కాకుండా మనము కొత్తదనానికి అలవాటు అవ్వాలి. ప్రభు ఇచ్చే కొత్త సంవత్సరంలోని అర్ధ సంవత్సరం ముగించింది. అర్ధ సంవత్సరం దాటిపోయాం. కాబట్టి మనలో ఏంటంటే కొత్తదనం కావాలి, నూతన ఆత్మల సంఘానికి రావాలి. ఆ దృక్పథంతో మీరు ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. మళ్ళా జనవరి 1 కల్లా మన యొక్క సంఘము సంఖ్య పెరుగుతుంది. క్వాంటిటీలోనే కాదు, క్వాలిటీలో కూడా పెరగాలి. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం.
తీసిన వారు చదివి సహాయం చేయండి. చదివేవారు మైక్లో చదవండి. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాళ్లను పాటించుము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. 20 అదేనమ్మా. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా. చాలండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ముద్దు బిడ్డ అని దేవుడు యెహోవా, ఉన్నవాడు అనువాడు సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త అని అర్థాన్ని ఇచ్చే దేవుడు మనల్ని సంబోధిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన కుమారులంగా, ఆయనకి ముద్దు బిడ్డలంగా ప్రభు మనకి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. నిజంగా ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. నాకు ముద్దు బిడ్డ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుందని వార్త మనం విన్నాం. పరలోకం నుండి భూలోకానికి తెచ్చిన దేవుని యొక్క దూత. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆనాటి విశ్వాసం ద్వారా హానోకు దేవునికి ఇష్టడే ఉండని సాక్ష్యం పొందాడు. హానోకులో 3 క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1 విశ్వాసం ఉంచాడు. నెంబర్ 2 దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. 3వది సరాసరి దేవుని చేతే సాక్ష్యం పొందాడు. ఆమెను అంటారేమనుకున్నానా? అనట్లేదనా? హల్లెలూయా. విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. 2వది ప్రభువుకి ఇష్టడిగా ఉండాలి. ప్రభు చేత సాక్ష్యం పొందినప్పుడు ఆయన మరణము చూడక కొనుక్కోబడ్డాడు. చప్పట్లో మనుషులకి భూమి మీద ఈ ఎఫ్రాయిము ఎవరి కుమారుడు అనుకుంటే యోసేపు యొక్క కుమారుడు. అందరూ ఆమె చెప్పండి. ఎవరి కుమారుడు? పాత నిబంధనలో యోసేపు కుమారుడా, కొత్త నిబంధనలో యోసేపు కుమారుడా? పాత నిబంధనలో యోసేపు. కనుక ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ఎఫ్రాయిము మరి యోసేపు కుమారుడు. యోసేపు కుమారులు ఎంతమంది? 2. ఒకటి మనస్సే, 2వది ఎఫ్రాయిము. మనస్సే అంటే మర్చిపోట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనం అందరం కూడా దేవునికి ముద్దు బిడ్డలం. చాలా మంది బొద్దు అని బొద్దుగా ఉంటారు. బొద్దుగా ఉన్నవారిపై నాకు అసహ్యం కాదండి. బొద్దుగా ఉన్నవారిపై నాకు అసహ్యం లేదు. అయితే ముద్దే అంటారు, మంచిదే. కానీ నువ్వు ముద్దుగా ఉండాలి. ఎవరికి? దేవునికి ముద్దుగా ఉండాలి. హల్లెలూయా. మన బర్త్డేకి పిలువబడ్డారు. ఆ బర్త్డే అమ్మాయి పేరేం పేరంటే రూత్ ఎప్సిబా. రూత్ అంటే స్నేహం, ఎప్సిబా అంటే ఇష్టరాలు. అంటే స్నేహితురాలు, ఇష్టరాలు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ముద్దుగా ఉండాలి. నాకు ఇష్టమైన కుమారుడా, దేవుని చేత నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నా ముద్దు బిడ్డ అని సరాసరి దేవుని చేస్తే మనము సాక్ష్యం పొందాలి. ఆనాటి ఎఫ్రాయిముకు ఇచ్చిన సాక్ష్యం, ఆనాటి హానోకునికి ఇచ్చిన సాక్ష్యం నేటి ఇమ్మానుయేలు సంఘం పైన కూడా ఉండాలని నమ్మిన వారు బిగ్గరగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ప్రేమ దేవునికి బిడ్డలా ఒకసారి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయము
52వ వచనం చూద్దాం. ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి చదివింది కరెక్టే, చదవండి. రెండవ వారికి ఎఫ్రాయిము అని పేరు పెట్టి ముందు చదవండి. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడిని అభివృద్ధి పొందించడని చెప్పి రెండో వారికి ఎఫ్రాయిము పేరు పెట్టాను. చూసారా, యేసేపటి నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. చాలా మంది అంటారు మంచి పని అయింది, ఎవరైనా పడిపోతే మంచి పని అయింది. మంచి పని నువ్వు పడితే చాలా మంది బాధపడితే కానీ బాధపడదు అంటారు. నీ దగ్గర నీ వరకు వస్తే కానీ బాధ నొందిన దేశంలోని ఆనాటి యేసేపుకి ఏం చేశాడంటే అభివృద్ధిని ఇచ్చాడు. అందరు చెప్పడం లేదు. నీకు బాధ అవ్వచ్చు, రానున్న దినములో నీకు అభివృద్ధిని దేవుడు కలిగించుకోవచ్చు. అంత చేపకి కరెంట్ లేకపోతే మనం ఎంత దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము, ఎంత గట్టిగా చదువుతున్నారు, మీరు ఎంతగా వింటున్నారు నాకు తెలుస్తుంది. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అర్థం ఏంటంటే సార్, పిన్ పడినా కూడా శబ్దం మనకు తెలియాలి, అంత నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ 48వ అధ్యాయము 17 నుంచి 20 వచ్చిన ఆది కాండమే 48వ అధ్యాయము 17 నుంచి 20 వచ్చినారు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిసేయ పెట్టున చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనసే తల మీద పెట్టించవలనని తన తండ్రి సై ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, ఈ కుడిసేయ ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి గొప్పగా అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడవును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడనని అతని సంగతి. ఇక్కడ ఎఫ్రాయిము యొక్క నైజం తెలియాలి, దేవునికి స్తోత్రం తెలియదు. ఆయన మనస్తత్వం ఎటువంటిదంటే పెద్దవాడిని ఆశ్రయించిపోయి నన్ను ఆశ్రయిస్తున్నాడు అనేసి తండ్రి చెయ్య తనపైన వేస్తే తన స్వార్థంతోనూ ఒక పొరపాటున వేస్తే నేనే అభివృద్ధి పొందుతానని అనుకోలేదు. ఆనాటి యాషావుని ఆశ్రయించాలనుకుంటే తండ్రి యాకోబు ఏం చేసి తల్లి ప్రార్థన బట్టి యాకోబుని ఆశ్రయింపజేసింది. అయితే ఇటువంటి విషయం కాదు, ఇక్కడ మాయా మంత్రం మోసం కాదు, కానీ మర్మం కర్మం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే పెద్దవాడి కదా అనేసి తను ఒప్పకపోయిన తండ్రి కూడా ఏం చేసుకోలేదు. లేదు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ నుండి గొప్ప ఏంటి చదవండి, నీ నుండి చదవాలి, నీ నుండి అప్పుడు ఆశించారా తల్లి దగ్గర చదవాలమ్మా. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను. కనుక అతడు మనిషి తల మీద, ఎవరికి ఇష్టం లేకపోయింది, మనస్సు తల మీద పెట్టించాడు. పెట్టించినా కూడా యోసేపుకి ఇష్టం లేకపోయింది. చదవండి. ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్టు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి గొప్పగా అది నాకు తెలియను, అది నాకు తెలుసు, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. అర్థమైందండి? ఒక్కడే కాదండి, సమూహం అయిపోతుంది. అందరూ చప్పటి దేవున్నాము. రెండు గుంపులయ్యాడు. ఇమ్మానుయేలు పరిచర్యలో మొట్టమొదటిగా
దేవుడు మన తన దూర ప్రాంతంలో సిఐ గారి యొక్క పాస్టర్ గారిని అనుకున్న రీతిగా నడిపించి తన ద్వారా ఈ క్యాంపస్లోనే పైభాగంలో మనం ఆరాధన ప్రారంభించినప్పుడు ప్రభు ఇచ్చిన వర్తమానం ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు. ప్రస్తుత దినముల్లో కొంత నిరాశగా ఉండొచ్చు, నిరీక్షణ కనబడకపోవచ్చు, దుఃఖం కనబడవచ్చు, ఆనందం కనపరచకపోవచ్చు. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మాట నమ్మదగినది. దేనికి స్తోత్రం తెలియదు. ఆయన సమూహముగా చేయవాడు. అందరూ చెప్పబడి దేవుడు కాబట్టి ఎప్పుడంటే ఆయనకి ఇష్టముగా ఉండాలండి. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నాకు ముద్దు బిడ్డ అని మనము దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఈ సందర్భంగా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవునికి ఇష్టం కానిది ఏంటండి? దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని మార్గంలో నడుస్తున్నాం. దేవునికి ఇష్టం లేని మార్గం ఏంటిది? అది లోక మార్గం, శరీర సంబంధమైన మార్గం, అపవాద సంబంధమైన మార్గం, చీకటి సంబంధమైన మార్గం. అదేంటంటే పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం నిన్న భ్రమలోనికి ఏం చేస్తుందండి? తీసుకువెళ్తారు. పాపం నిన్ను ఏం చేస్తుందండి? ఏడుతుంది. పాపం నిన్ను దాసునిగా చేస్తుంది. పాపం నిన్ను ఏం చేస్తుందంటే భయపడుతుంది. పాపం నిన్ను ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది. పాపం నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపం నేను మరణానికి అప్పగిస్తుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆయనకి ఇష్టం లేకపోయినంతా కూడా ఏంటంటే తప్పిదము, పాపము, శాపము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడుద్దాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మనకి ఇష్టమైన మార్గాన్ని అన్ని జనుల ఇష్టం నెరవేర్చిన గత కాలమే చాలు. ఇప్పుడు మనం దేవుని ఇష్టం నెరవేర్చడానికి మనల్ని దేవుడు సజీవులుగా ఇచ్చాడు. గతంలో కరోనా నుంచి మళ్ళా లేవలేమేమో, మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళనకరంగా ఉంటున్న పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 వరకు కూడా తేరుకోలేము. అప్పటికే తేరుకోలేనప్పుడు ఎంత అవస్థపడ్డాము. ఒకవేళ 25 వరకు ఉంటే ఎంత అవస్థపడవలసింది. దేవుడు మనల్ని ఏం చేసింది అదండి. నిమిషం మాత్రమే ఆయన మన పట్ల కోపము చూపి మళ్ళీ ఏం చేసింది? తన వాత్సల్యత ఎడతెక్కి నిలిచి ఉన్నది కాబట్టి మనం నిర్మూలమ కాలేదు. అంతే ఆమె చెప్దాం. ఒక్క క్షణం లేక ఒక్క నిమిషం మనల్ని విశ్వసించాడు. కానీ ఆయన మాత్రం మనల్ని ఏం చేసింది? మనల్ని ప్రేమ చూపి మనల్ని ఎడబాయక ఆయన కృపా వాత్సల్యాన్ని బట్టి మనం బతికి ఉన్నాం. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఆధిక్యతను మనం ఏం అలసిగా తీసుకోకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాగుండా నిర్జీవకీయులు విడిచి జీవము కలిగిన వారంగా మనం బతకాలి. రామని చెప్తాం. హల్లెలూయా. ఆనాటి యెహోషువ మృతి పొందక ముందు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 వచ్చిన ఎవరికైనా కళ్ళతో వచ్చి చెప్పండి, లేకపోతే బైబిల్ వారు తెరవండి, చూడండి, చదవండి. నేను నా ఇంటి వారు. అందరూ ఒకసారి చెప్పండి గట్టిగా. చెప్పండి. నేను నా ఇంటి వారు. అతను మృతి మందకి మునిపే ఒక తీర్మానం చేసుకున్నాడు. అలాగే ఆనాటి యెషయా తన కుటుంబానికి ఇచ్చిన సాక్ష్యం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చదవాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం.
ఇదిగో ఇదిగో నేను నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద సియోను కొండ మీద అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహాకార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. వారు నన్ను చూసి సైన్ ఆఫ్ గాడ్, సైన్ ఆఫ్ జెహోవా అంటే ఎలా ఉండాలన్నా నేను యెహోవా నాకు ఇచ్చిన అందరూ ఆమె చెప్పండి. చాలా మంది కుటుంబంతో వచ్చిన వారు ఎంతమంది ఒకసారి చేపాకెత్తుంది. కుటుంబం అందరూ కూడా డాక్టర్ ఫ్యామిలీతో వచ్చిన వారు చేపాకెత్తారు. దాంట్లో భార్య మిస్ అవ్వకూడదు, పిల్లలు మిస్ అవ్వకూడదు. ఈ మధ్య వల్ల అందరూ వచ్చిన వాళ్ళు అందరూ మిస్ అయిన వారు మరి ఎక్కడున్నారు? చాలా మంది భార్యలు వస్తున్నారు, భర్తలు రావట్లేదు. భర్తలు వస్తున్నారు, భార్యలు రావట్లేదు. తల్లిదండ్రులు వస్తున్నారు, పిల్లలు రావట్లేదు. పిల్లలు వస్తున్నారు, తల్లిదండ్రులు రావట్లేదు. ఇది కాదండి తీర్మానం. ఆనాడు యెషయా నేనును నా ఇంటి వారి నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఇప్పుడు సూచనలే కాదు. దేనికి స్తోత్రం. దేవుడు సూచనలుగా ఇచ్చాడండి. ఏంటంటే సూచనలు ఏంటి? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఇచ్చాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నేను యెహోవా నాకు ఇచ్చిన ఎలా ఉండాలి? సూచనలుగా ఉండాలి. అందరూ ఆమె చెప్దాం. మా కుమార్తె నగరకే చెక్కిన మూలకంపల వలె ఉన్నారు. మా కుమారులు ఎదిగిన ఒలీవ మొక్కల వలె ఉన్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి మనం ఎలా ఉండాలంటే ఒక సూచనగా ఉండాలి, ఒక గంట స్తంభముగా ఉండాలి, ఒక ధ్వజస్తంభముగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక సింహద్వారంగా ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. సూచనలు కానీ కండి మహత్కార్యములు కానీ మహత్కార్యాలు సూచక్రియలు ఆది సంఘంలో జరిగాయి. ఇప్పుడు చివరి శతాబ్దంలోనే జరగకపోవడానికి కారణం ఏంటి? మనం ఆలోచించాలి. సూచనలు గాను మహత్కార్యములు గాను ఎక్కడున్నారు? అక్కడ వాళ్ళు ఇశ్రాయేల్ మధ్య ఉన్నాం, సియోను కొండ మీద ఉన్నాం, సంఘములో ఉన్నాం, క్రైస్తవుల మధ్య ఉన్నాం, విశ్వాసుల మధ్య ఉన్నాం, దైవజనం మధ్య ఉన్నాం. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. కనుక ఈ ప్రభు ప్రేమించి ఇచ్చే అర్ధ సంవత్సరం పూర్తి అయిపోయి 7వ నెలలో జులై మాసంలో ప్రవేశించిన మనం మొదటి వారంగా మనం కూడుకున్న మనం ప్రభు భోజన బలను సమీపిస్తున్న మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలా నికాశ తీర్మానం ఏంటి? నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించాలి. రెండోది యెషయా తీర్మానం ఏంటి? నేను నాకు ఇచ్చిన పిల్లలను. ఎవరిచ్చిన పిల్లలంటే యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని తొలిమానుడైన ఆదామావులన్నారు. నీకు ఇచ్చిన పిల్లలు దేవుడు దయదారు దేవుడు ఇచ్చింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మీరు బుద్ధిమంతులైతే ఆకాశమండల ముందు జ్యోతులను పోలి ఉన్నారు. జ్యోతి అంటే పగల్ని వెలిగివ్వడానికి సూర్యుడిని, రాత్రి వెలిగినవడానికి చంద్రుడిని, అలాగే నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. మీరు బుద్ధిమంతులైతే. అది దాని గ్రంథము 12 మీరు బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలి ఉన్నారు, ప్రకాశిస్తారు. ఎవరైతే నీతి మార్గం, ఆ నీతి ఎవరంటే యేసుక్రీస్తు, ఆయన నీతిమంతుడు. ఆనాడు పిలాతు అదేవిధంగా ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అని పిలాతు భార్య అంటారు. నాకు దర్శనంలో లేక కళలోనే దేవుడు నాకు తెలియజేస్తాడు అంటాడు. పిలాతు ఏం చేస్తాడు? చేతి కడిగేస్తాడు, శిక్షకి అప్పగిస్తాడు వేస్తాడు. కాబట్టి ఈ నిజంగా దైవ కుమారుడు అంటాడు. ఎవరండి? ఒక సైనికుడు. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు కీటితో పొడిచి
ఈయన దైవ కుమారుడు. అందరికి సదానికి స్తోత్రం తెలుద్దాం. దానికి ప్రేమను దేవుని పెట్టారా మనం ఎలా ఉండాలంటే, మనం ఎలా ఉండాలి? జ్యోతుల పూర్వ నీతి మార్గం అనుసరించి, యేసు మార్గం మతము కాదు. హల్లెలూయా. కుల మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, మతి మార్పిడి మార్గం. యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పిన జీవ మార్గం ఇది. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను ఎవరో తట్టు తిప్పుతారు. మన తట్టు చెప్పడమా, మనుషుల వైపు చెప్పడమా? అర్థమైందండి? కాదు కాదు. ఎవరైతే యేసు వైపు తిప్పుతారు వారు నక్షత్రం వలె నిరంతరము. నక్షత్రం ఎప్పుడు ప్రకాశిస్తుందమ్మా? రాత్రి పగలు నిరంతరం కూడా ప్రకాశించాలి. దేనికి ప్రకాశించే నక్షత్రమే ఉండాలి. నెక్స్ట్ దేనికి స్తోత్రం తెలుద్దాం. మీ మధ్య ఉన్నాం, సంఘం మధ్య ఉండాలి, సమాజం మధ్య ఉండాలి, కుటుంబం మధ్య ఉండాలి, నీ పని చేసే దగ్గర ఉండాలి, కార్యాలయంలో, వ్యవసాయంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి. గతంలో ఒక ఆయన పేపర్లు అమ్మిన సాగుకారు. ఆయన తోకం తేడాగా తోస్తున్నప్పుడు అడిగాను. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. అదేంటంటే వ్యాపారస్తులు ఏవేళకి తోస్తున్నారు అన్నప్పుడు ఆయన ఉన్నారు. వాళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలంటే నేను తీయడం తోకల్లో తప్పు లేకపోతే నాకు కెట్టదండి అన్నాడు. అదే మనోళ్ళు ఏం చేస్తారు? వ్యాపారం రేటు కంటే ఇంకెక్కువ రేటు ఇవ్వమంటే ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు? తోకం దగ్గర ప్రియమైన దేని పెట్టారు. తోకము కూడా సరిగా ఉండాలి, గుండు సరిగా ఉండాలి, పరమాహం సరిగా ఉండాలి. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. మనం ఎక్కడ వ్యాపారం మధ్య అయినా, వ్యవసాయం మధ్య అయినా, విధానాల మధ్య అయినా, సంఘ పరిచర్య మధ్య అయినా కూడా ఎలా ఉండాలండి? మన మధ్య ఎలా ఉండాలి? సూచనలుగా ఉండాలి, మహత్కార్యాలుగా ఉండాలి. అర్థమైందండి? ఆ విధంగా మన అందరినీ కూడా దేవుడు ఉంచునుగాక. ఆనాటి కీర్తన గ్రంథంలో కీర్తన ఎవరు రాశారండి? కీర్తన గ్రంథం దావీదు రాశాడు. ఆయన ఎవరు రాయలేదా? బాలకుమారుడు, ఇంకా ఆసాపు, మోషే, ఇంకెవరు? అతని పేరు కనపడదు కానీ వినపడుతుంది. అప్పుడు ఎవరు ఆయన పేరు? హేమాన్. ఏం పేరండి ఆయన? హేమాన్. కాబట్టి హేమగారికి చెప్తున్న హేమాన్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. చదవాలి, త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. దేవుని వాక్య విషయంలో రాజులకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు. చూసారా? దేవుని వాక్య విషయంలో ఎవరికండి? రాజులకిను, దీర్ఘదర్శికులు అంటే ప్రవక్తులకును, హేమాను సంతతిని గొప్ప చేటుకై. హేమాను అంటే రాజులకును, ప్రవక్తులకును, అలాగే కీర్తనలు రచించిన, ప్రార్థించిన, పాడిన కీర్తనలు ఏంటంటే వాళ్ళు ఏం చేశారండి? పాడారు. మనం ఇప్పుడు చదువుతున్నాం. కీర్తనలు రాశారు, ప్రార్థించారు, పాడారు. హేమాను కీర్తనలు. హేమానుకు 14 కుమారులకు 3 హేమానికి ఎంతమంది పిల్లలండి? మొన్న శ్రీను రాణికి ఎంతమంది పిల్లలు? 6 ఇక్కడ హేమానికి ఎంతమంది? 17 మంది. 17 మందిలో కొడుకులు ఎంతమంది? కూతురు ఎంతమంది? 14 మంది కొడుకులు, 3 కుమార్తెలు. యోగ గారికి ఎంతమంది కొడుకులు? కొడుకులు ఎంతమంది? ఎందుకంటే చిన్నప్పుడు కథ తెలుసు కదా. రాజుగారికి ఎంతమంది అండి? 7 కొడుకులు, 3 కుమార్తెలు. ఇక్కడ హేమానికి ఎంతమంది? 14 మంది కొడుకులు, 3 వీళ్ళ విషయంలో మనం చూసుకుంటే చదవండి సార్, చదవండి. కదా కంటిన్యూ చేయండి. రాజు చేసిన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో దానమును, స్వరమండలమును, సితారాలు వాయించుసు, గానము చేయుచు కింద దేవుని మందిరము సేవ జరిగించుచుండిరి.
మరొకసారి తెలుస్తాం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు మహత్కార్యాలు సూచనగా ఉంటాం అని చెప్పడం కాదండి. సేవించడం అంటే సేవించడం కాదు. సేవించడం అంటే చూడండి ఒకసారి, చాలా మంది నిద్ర మరి ఎత్తరండి. వాక్యం మీదే ధ్యానమా మీకు? అర్థమైందండి. సేవించడం కాదు, అర్థమైంది. వారి ఇంటి ఒక ఇల్లు ఏమైపోయిందంటే మందిరంగా మారిపోయింది. కరోనాలో ప్రతి ఇల్లు మందిరం అయిపోయింది. అతను రామని చెప్పండి. కరోనా ఉంటే బాగున్నాను వారు రామని అంటారా? ఎందుకంటే వారి ఇంటి వారు అందరూ కూడా టోటల్ ఫ్యామిలీ ఏం చేశారు? వాయిద్యాలు ఉన్నాయండి. ఇంకా చదవాలి. వాయిద్యములతోనూ తాళాలు ఉన్నాయి. తాళాలు ఇంకా సితారాలు వాయించు. మరి ఏం చేశారంటే పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారండి. ఒకప్పుడు వాయిద్యాలు లేనప్పుడు ట్రక్కి పెట్టి కొట్టేవారు, ఎనపెట్టి. ఇప్పుడు వాయిద్యాలు వచ్చిందో వాయిద్యాలు మానేస్తాం. వాయిద్యాలు ప్రతి ఇంటి వారు కూడా వాయిద్యాలు వాయించారు. అందరికి తెలుద్దాం. వాయిద్యాలు వాయించు, క్యాన్సర్లు పాడచ్చు. తండ్రి సేటి కింద దేవుని మందిరం సేవ జరిగించు. చూసారా? దేవుని మందిర సేవ జరిగించారు. ఆమె చెప్పండి. ఇప్పుడు ప్రబోధన సంస్కారం పడిపోయింది. దానికి అవసరం చేయండి. ఒక ఇంజనీర్, కాబోయే ఇంజనీర్ సామ్యాల సంపత్ ఏం చేసింది? గుడ్డు పట్టి చూపించారు. మందిర సేవ ఉన్నది. మేము కూడా మందిరం తుడిచేవారు, మందిర గ్రౌండ్ తుడిచేవారు, బెంచీలు తుడిచేవారు, కుర్చీలు తుడిచేవారు. దేవునికి స్తోత్రం తెలియదు. మైకులు పెట్టి పాటలు వేసేవారు. దేవునికి స్తోత్రం తెలియదు. ఈ మందిర పరిచయంలో ప్రతి ఒక్కరు కూడా పాలుభాగస్తులుగా ఉంటారు. అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. పరిచయం జరిగించాలి. వాళ్ళు ఏం చేశారు? వాయిద్యాలు వాయించారు, పాటలు పాడారు. బైబిల్ చెప్తున్న నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాది గీతములు వినబడుతున్నాయా? లేకపోతే 7 సీరియల్సా? జీవితం కంటే పెద్దది ఏమిటంటే ఏంటి? సీరియల్. జీవితం పుట్టి చచ్చిపోయినా కూడా ఇంకా సీరియల్ ఆగుతుంది. చాలా మంది సీరియస్ గా చూస్తున్నారు. ఒకసారి ఆలోచించేది. కానీ మన కూడా ఏది అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించేది. దేవుని మందిరంలో పరిచర్య చేశారు. ఇంకేం చేశారంటే అందరూ దేవుని వాయించారు, జ్ఞానము. సంగమా, నేను రక్తము కాచి కొనుక్కున్న సంగమా ఏమిటో చెప్తుందో చదండి. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును. పరిచారకులుగా ఉండాలండి. దానికి స్తోత్రం చెల్లుదాం. ధూపము వేయిచుండుటను పరిచారకులుగా ఉండాలి. తన సన్నిధిని ప్రభు పరిచర్య చేయించుకోండికి రాలేదు, పరిచారం చేయటానికి వచ్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లుద్దాం. ఆయన నడుముకి నా నడుముకి తువాలు కట్టుకుని శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే తన స్థితిని తను మర్చిపోయాడు. తన స్టేటస్, దేవుని కుమారుడు, పరలోకం నుండి నేను దిగి వచ్చాననే మాటను ఆయన మర్చిపోయాడు. అంతగా పరిచర్య దాసుడిగా చేశాడు. దాసుని స్వరూపాన్ని ధరించి పరిచారం చేశాడు. ఆది సంఘంలో కూడా మొట్టమొదటిగా పెద్దలు అనకముందు పరిచారకులు, వారిని డేకన్స్ అన్నారు. వారు ఎంతమంది ఉండేవారు? 7 ఉండేవారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వారి అందరూ అర్థం ఏంటంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందిన వారిగా ఉండాలి, నింపబడిన వారిగా ఉండాలి. మరి నాకు కూడా పెళ్లి సంబంధంలోని పాస్టర్ గారు ఎవరంటే స్టీఫెన్ పాల్ గారి యొక్క నాన్నగారు, పీజే ఇమ్మానుయేల్ గారు.
అర్థమైందండి. నేను చూడడానికి పిల్లలు అడగడానికి వెళ్ళినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందారా లేదా అడిగారు. ఏంటి క్వాలిటీ అండి? ఇల్లు వాకిలి కాదు, మొట్టమొదటి అండి పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా పరిచర్య చేశారు, పరిచారకులుగా ఎంచబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? పరిచారకులై ఉండి ధూపము వేయిచుండటకును. ధూపం వేశారు. ఈ ధూపం దేనికి గుర్తంటే నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాలం నైవేద్యం వలె దృష్టికి అంగీకారములగును గాక. నీ ఎదురు ధూపం ఏది? మనం ధూపం వేయించుకుంటున్నావా, వేస్తున్నావా? ఒక సాయిబు వస్తాడు, వేస్తాడు అంటే కారుకి ధూపం వేస్తాడు, మనకు ధూపం వేస్తాడు. అది కాదండి, నా ప్రార్థన ధూపం వలన. ధూపం అది నేను చేతులెత్తిన సాయంకాలం నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములు వినుగాక. చేతులెత్తాలి, చేతులెత్తిన నైవేద్యం దేనికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి నైవేద్యం అర్పించండి. సాయంత్రం కాదు కదా అంటున్నారు మీరు. హల్లెలూయా. ప్రార్థన ధూపం వలన. ధూపము ప్రార్థన గుర్తు. నెక్స్ట్ ఇంకా తన సన్నిధిని నిలిచుటకును. సన్నిధిలో వాళ్ళు నిలిచారండి. చాలామంది నిలబడటం లేదు, ఇటు అటు ఊగిసలాడుతున్నారు. గాలి కదల్చిన రెల్లువలే స్టాండర్డ్గా ఉండటం లేదు. వీరు నిలిచేవారు కాదు. విశ్వాసమందు సహవాసమందు నిలిచి ఉండాలి. అందరూ ఒకసారి తెలుగు స్తోత్రం తెలుద్దాం. నిలిచి ఉండాలి. ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? నిలిచి ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. నెక్స్ట్ ఇంకా తనకు పరిచర్య చేయుటకును. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేనికి స్తోత్రం. పరిచర్యకి ఇష్టపడాలి. గత సుమారు 30 సంవత్సరాల పైగా పరిచర్యలోని పర్యవేక్షణ, పరిపాలన, పరిచర్య అనే 3 విభాగాలు నేను చేసిన సంస్థలో ఉన్నాయి. నేను ఎన్నుకున్నది ఏంటంటే పరిచర్య. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కాదు, పర్యవేక్షణ, సూపర్వైజింగ్ కాదు. ఏం చేయాలండి? పరిచర్య చేయాలి. పరిచర్యలోని గొప్ప ఆశీర్వాదం ఉంది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఇప్పటికే మీరు ఇమ్మానుయేలు సంఘం పరిచర్యలో ముందుంది. అయితే నెక్స్ట్ ఏంటంటే ప్రార్థనలో కూడా ముందుంది. ఆన్లైన్ ప్రార్థనలోని 3 నుంచి 7 అయినా కూడా మీరు వదలడం లేదు. పాస్టమ్ గారు వదలడం లేదు, మీరు వదలడం లేదు, ఆమె వదలరు. మంచిదే. ప్రార్థనలో ఉన్నారు, ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నారు. నెక్స్ట్ ప్రార్థన అంటే 6 అంటే 5కి వస్తున్నారు. మంచిదే. మనం ఏం చిన్న స్టాండర్డ్ అవ్వాలి, నిలిచి ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఆమె చెప్పండి. మీరు స్థిరులను కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి ఉండని. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఉంది. కదలని వారిగా ఉండాలి. నేను నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటాను అంటాడు. దానికి స్తోత్రం. కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తి చూసేదనా అని యేసయ్య గారు రాసిన పాట, ఆత్మీయంగా రాసిన పాట. మీ హృదయం కలవరపడిన ఇక్కడే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, యేసు ఎందుకు విశ్వాసం ఉంచండి. ఒకసారి మన కలవరి కాలం అదేందండి. అపవాది అనేకులు కలవరపరుస్తూ ఉంటుంది. భిన్నమైన బాధకుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఊగిసలాడొద్దు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ మీరు ఆసక్తిలో ఉండాలి. దోప వేయిట్లో మరి నిలుచుట్లోని పరిచర్యను జరిగించి పరిచర్య చేయొచ్చు. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక. యెహోవా మిమ్మల్ని ఏం చేశాడండి? ధూపం వేయడానికి, నిలవడానికి, స్థిరంగా. ఇంకేంటి? పరిచర్య చేయడానికి. చదవండి. యెహోవా మనల్ని నియమించాడు.
దేవుని ఏర్పాటు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం, లేకపోతే ఎక్కడో ఉందో. అయితే దేవుడు నియమించాడు కనుక ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. మీరు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధగా వినవద్దు, అశ్రద్ధగా రావద్దు. అశ్రద్ధ కాదు, శ్రద్ధ నిలపండి. బైబిల్ చెప్తుంది, అర్థమైందండి. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికినీయల్లా అని రాయబడింది యోబు గ్రంథంలోని. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినీయల్లా, సర్వశక్తుడికి యెహోవాని బతిమాలుకొనియల్లా, నీవు యథార్థంగా జీవించనీయల్లా, నీ నీతికి తగినట్టుగా నీ నివాసము నేను వర్ధిల్ల చేసి, హల్లెలూయా, వర్ధిల్ల చేసి నీకు మహావృద్ధి కలుగజేస్తుంది. కొద్దిగా ఉన్న నిన్ను వృద్ధిలో ఉన్న నీకు అభివృద్ధిలో ఉన్న నీకు మహావృద్ధిలోనికి ఆయన తీసుకుని రాబోతున్నాను. అందరూ చెప్పకూడదు, దేవుడు అమలు కనపరచండి. అశ్రద్ధ చేయవద్దు, శ్రద్ధ కలిగి ఉండండి, శ్రద్ధ చేయండి, శ్రద్ధ నిలపండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అప్పుడే మనము ఇష్టమైన కుమారులం, ఇష్టమైన కుమార్తెలం, ముద్దు బిడ్డలం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వద్దు, పాపానికి అవకాశం ఇవ్వద్దు, లోకంలో ఉన్న శరీరాశకి, నేత్రాశకి, జీవకుటుంబానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే నిన్ను భ్రమలోనికి తీసుకుని వెళ్తుంది, నిన్ను దాసునిగా చేస్తుంది, నిన్ను ఏరిక చేస్తుంది, నీకు భయపడుతూ ఉంది, నీకు ధైర్యం ఉండదు, అవమానపరుస్తుంది, నిన్ను పట్టుకుంటుంది, చివరికి నీకు మరణాన్ని తీసుకుని వస్తుంది. నువ్వు జీవమరిగిన దేవుని సంఘంలో ఉన్నావు, జీవమరిగిన దేవుని బిడ్డగా జీవించాలి, అనేకులకు స్ఫూర్తిని కలిగించాలి, మాదిరి కలిగించాలి, ప్రభుకి మహిమ కలిగించే విధంగా ప్రభువా ఈ సమయమందు ఆనాటి ఎఫ్రాయిము వలే నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నా ముద్దు బిడ్డ అని మనం సాక్ష్యం పొందాలి. కనుక ఆ విధంగా మనం దేవుని సన్నిధిలోని మనం ఉందాం. దేనికి స్తోత్రం. ఆయన ఏం దీవెన పొందాడండి? జ్యేష్ఠ దీవెన పొందాడండి. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. చివరిగా ఇర్మీయా గ్రంథం 31:9 చెప్పి ముగిస్తాను. ఇర్మీయా గ్రంథం 31:9. ఇర్మీయా గ్రంథం నేను చెప్పిన మాట కంటే వాడు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. ఇర్మీయా గ్రంథము 31:9. అవును, చదవండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిముని ఇంకేం సంపాదిస్తున్నాడు? నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అనే కాకుండా నా జ్యేష్ఠ కుమారుడా. అందరు చెప్పకూడదు దేవుని నామం కాకపోతే. నిజంగా వాస్తవంగా జ్యేష్ఠ కుమారుడా? జ్యేష్ఠ కుమారుడు ఎవరు? మనస్సే. అర్థమైందండి. చిన్నవాడు జ్యేష్ఠుడిగా ఎంచబడ్డాడు. అందరు చెప్పకూడదు దేవుని నామం కనపరచు. మన సంఘం జ్యేష్ఠుల సంఘంగా ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్దాం. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? కాబట్టి ఈ సమయంలో నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. జ్యేష్ఠ భాగం జ్యేష్ఠులకి జ్యేష్ఠ భాగం ఉంటుందండి. జ్యేష్ఠులుగా ఉండాలి, జ్యేష్ఠ భాగం కలిగి ఉండాలి. ప్రభువు చేత నా జ్యేష్ఠ కుమారుడా అని అనిపించుకోవాలి. ఆ విధమైన మరి కొద్దిలో ఉన్న మనం వృద్ధిలో ఉన్న మనము అదేంటంటే అభివృద్ధిలో ఉన్న మనం మహాభివృద్ధిలోనికి అంతకంతకి దానికి స్తోత్రం. మహిమ నుండి మహిమకి, కృప నుండి అధికమైన కృపకి మనం సంతరించుకోవడానికి ఎఫ్రాయిము యొక్క లైఫ్ స్టైల్, జీవిత విధానం దేవుని చేత ప్రశంస పొందిన సంఘంగా ఉండాలి. పరిచర్యను మనం అర్థమైందండి, పరిచారకులుగా దేవుడు మనల్ని నియమించాడు, పరిచర్యను ఇచ్చాడు. మనం ఏం చేయాలండి? ధూపం వేద్దాం, ప్రార్థనా ధూపం. హల్లెలూయా. సేమ్ టైం ఎలా ఉండాలి? స్థిరంగా ఉందామండి. గాలి కదలుచున్న రెల్లు వలె సీమోలుగా ఉండొద్దు, పేతురుగా ఉందాం, బండగా ఉందాం. హల్లెలూయా. బండ మీద నా సంఘాన్ని కడుతున్నాం అని చెప్పిన యేసయ్య పేతురు ప్రసంగం చేయగా 3000 మంది రక్షించబడ్డారు. అందరూ చప్పటి కొట్టి మా
10ల సంఖ్యలో కాదండి, 100ల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలోని దేవుడు తన ప్రజలని అంత్యదినముల్లో ప్రవాహం వల్ల నడిపించబోతున్నాడు. అందరూ చప్పటి కూడా దేవుడు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఆ విధముగా మన సంఘాన్ని, మనల్ని, మన పనిని దేవుడు ఆశ్రయించి మన పిల్లలను కూడా ఉన్నతమైన స్థానం నిలబెట్టాలని కోరుతూ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం పాస్టర్ గారు బియోలా జయరాజు గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీవిద్దాం. వాక్యం నిమిత్తం, వాక్యం యొక్క సారాంశం అంతా మన జీవితంలో దేవుడు కార్యసిద్ధి కలుగు చేయ నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడిన వారమే. నీవెలాగున్నావో, నీ స్థితి ఎలా ఉందో, దేవుడైతే గొప్ప స్థితిని, గొప్ప ఆశీర్వాదం, జ్యేష్ఠ కుమారుని యొక్క ఆశీర్వాదం, ముద్దు బిడ్డ అని నిన్ను పిల్లాలని ఆశపడితే నువ్వు మాత్రం దేవునికి దూరముగా, ప్రార్థనకు దూరముగా, పాపములోనే జీవిస్తున్న వారులారా, ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఎన్నాళ్ళ వరకు దేవునికి దూరంగా ఉంటాం? దేవుడు అంటున్నాడు, నా ముద్దు బిడ్డ. ఎంత చక్కటి పిలిపించుకుంటావా? ఇష్టురాలుగా ఉండగలవా? ఇష్టుడిగా ఉండగలవా? ఇంకా అన్యాచారాలనే, ఇంకా వ్యభిచారము, త్రాగుడు, ఇంకా చాలామంది దేవునికి ఆయస్కరంగా, దేవునికి ఇష్టం లేని పరిస్థితిలో ఉంటున్న వారులారా, నిన్ను ఎలాగ దేవుడు ముద్దు బిడ్డ అని పిలవగలడు? ఎఫ్రాయిం అయితే ముద్దు బిడ్డ అని పిలిపించుకున్నాడు. నీ పరిస్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? ప్రతి ఒక్కరు ఎవరు మటుకు వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను రాలేకపోతున్నాను, నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను, చక్కగా నిలబడలేకపోతున్నాను, అటు ఇటు ఊగిసలాడుతున్నాను. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండు, అయితే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు. నువ్వు మధ్యస్థంగా ఉన్నావు కనుక నా నోటి నుండి నీ మీద ఉమ్మి వేయ తలస్తున్నాను. ఆ స్థితిలోనికి వెళ్లకుండా ముద్దు బిడ్డ అని పిలిపించుకుందాం. ఇష్టలుగా ఉందాం. నక్షత్రాల వలె నిరంతరం వెలుగుదాం. దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారే. నోళ్ళు తెరుద్దాం. మౌనంగా ఉండద్దు. దేవా, నీ చేత నేను బలా మంచి దాసురాలని నైవేద్యం వేయడానికి, బలి అర్పించడానికి, ధూపం వేయడానికి, నీ పరిచర్యకు, దేవదూతలకు లేని గొప్ప పరిచర్య మాకు ఇచ్చావు, సాక్షులుగా ఉంచావు. కానీ నేను అలాగ ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. క్షమాపణ అడుగుదాం. కొద్ది సమయంలో బల్లలో ప్రవేశించబోతున్నావు. దానికి కరెక్ట్గా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమందు మా అందరితో దైవ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. తండ్రి, ఎన్ని సంవత్సరాలైనా మాలో మార్పు లేదయ్యా, మాలో మార్పు లేదు. మార్పు కోరుతున్నావు తండ్రి. నా ఇష్టుడా, నా ప్రియ బిడ్డ, నా ముద్దు బిడ్డ అని నువ్వు పిలుస్తుంటే మేము నీకు దూరముగా వెళ్ళిపోతున్నామేమో. మమ్మల్ని క్షమించు నాయన. నీ సన్నిధిలో నిలకడగా ఉండే జీవితం నాకు దయచేయి తండ్రి. నాయన, మారు మనస్సు దయచేయండి. నా స్థితిని నేను మార్చుకుంటున్నానయ్యా. ఇప్పుడు నా స్థితి ఎలా ఉన్నా, కొద్ది స్థితి ఉన్నా, రానున్న దినాల్లో మహాభివృద్ధిని నువ్వు కలుగు చేస్తానన్న వాగ్దానం నా పట్ల, నా పిల్లల పట్ల జరిగించండి అయ్యా. నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పినట్టుగా మేమందరం అలాగ మా కుటుంబం ఉండినట్లుగా సహాయం చేయండి. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను నేనును ఈ లోకములో సూచనగాను, మహత్కార్యములుగాను ఈ ప్రజల మధ్యలో, మందిరములో అందరి మధ్యలో మేము ఉందరము గాక. యేసు నామములో ప్రతి ఒక్కరు అట్లు అన్ని కుటుంబాలు ఉండును గాక.
దేవాటి కృపను మాకు దయచేయండి తండ్రి నాయన. కూడి వచ్చిన వారిని ఆస్వాదించండి. ఇచ్చిన వర్తమానం మా హృదయాల్లో ఫలభరితముగా ఉండినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ హెచ్చరింపబడిన వారమే తిరిగి మా ఇళ్ళకి వెళ్ళి నీకు ఇష్టలుగా బ్రతికే కృపను దయచేయండి. నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని మలచండి. ఈ వారమంతా మమ్మల్ని దీవించండి. ఎవరు ఏకరతో వచ్చినారో కలవరపడకుడి అని నువ్వు సెలవిచ్చున్నావు. భయం వద్దు, నేను నీకు తోడే ఉన్నానని నువ్వు మాట్లాడిన దేవుడు కనుక ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి నడిపించమని, బలలో పాలి పంపులు పొందుతున్న మమ్మల్ని సరిచేసి వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మా బాబాయ్ జయసుదాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇమ్మానుయేల్ సంఘంతో కలిసి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. దీనికి ముందు చిన్న సాక్ష్యం కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నా. అది ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో గత ఆదివారం చర్చ్ నుంచి వచ్చేటప్పుడు గొప్ప యాక్సిడెంట్ జరిగింది. అయితే దేవుని పరిచర్యలో ఉన్న మనల్ని దేవుడే కాచి కాపాడుతాడనే నిదర్శనంగా ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. నేను చర్చ్ నుంచి రిటర్న్ అవుతున్నాను. హిమాయత్ నగర్ నుంచి నేను ఉండే ఏరియా రాజేంద్ర నగర్. అయితే అక్కడి నుంచి వస్తున్నప్పుడు వై జంక్షన్ ఉంటుంది. అక్కడ ఆ జంక్షన్లో నేను లెఫ్ట్కి వెళ్ళవలసిన రైట్కి సడన్గా నేను రైట్ తీసుకున్నాను. ఆ సమయంలో వర్షం వస్తుంది. వర్షము కారణంగా అది డ్రెజిలింగ్ అయిపోయి అక్కడ ఆయిలీ సర్ఫేస్తో రోడ్డు మీద స్కిడ్ అయ్యాను. స్పీడ్గా వస్తున్నాను కాబట్టి సడన్గా బ్రేక్ వేసేసరికి బైక్ రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి నేను తిరగబడిపోయి, నేను హెల్మెట్ ధరించి ఉన్నాను కాబట్టి ఎటువంటి అపాయము జరగలేదు. నేను వెనకాతలకు పడిపోయాను. ఆ సమయంలో అది పీక్ జంక్షన్, ట్రాఫిక్ జంక్షను. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు ఫ్రీక్వెంట్గా చాలా స్పీడ్గా తిరుగుతాయి. సో త్రుటి ప్రాయంలో నేను అంటే మరణానికి పాత్రుడను అవ్వాల్సిన నన్ను ఈరోజు సజీవుడిగా ఉంచిన దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ, ఆయన ఇంతవరకు నన్ను సజీవుడిగా ఉంచిన దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఇక ఈ సమయంలో మనము దేవుని కృప, దేవుని విశ్వాసతను గుర్తు చేసుకుంటూ 2 పాటలు పాడుకొని దేవుని స్తుతిస్తాను. ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా, ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది, అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. అందుకే మేము ఇంకా దయము కాలేదు, అందుకే మేము ఇంకా దయము కాలేదు.
పిలచి స్థిరపరచువాడు, నమ్మవాడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. సహవాసము నాకు పిలచి స్థిరపరచువాడు, నమ్మకముగా ప్రేమించి నిన్నే సేవింతుము. నమ్మకముగా ప్రేమించి నిన్నే సేవింతుము. ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా, ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది, అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. అందుకే మేము ఇంకా భయము కాలేదు, అందుకే మేము ఇంకా భయము కాలేదు. ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా, ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతైనా నిన్ను ఆరాధించెదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ అంటే సో మనం ప్రేయర్ హాల్ మనం చూస్తున్నాం కదా. సో ప్రేయర్ హాల్ నియర్లీ 12 లక్షలు అంటే ఆ స్థలము మనం 12 లక్షలకి మేము తీసుకున్నాము. సో అది వితౌట్ ఎనీ అంటే రూపాయి కూడా మేము అప్పు ఇవ్వలేదు. ఇవ్వకుండా అంటే వడ్డీ కానీ లేదా అప్పు కానీ అంటే లైక్ అప్పటికి మేము డబ్బులు ఇవ్వలే. కానీ మా యొక్క బాబాయ్ గారు ఏంటంటే ఆ పక్కన ఉన్న స్థలాన్ని సో ఎవరైనా ఎంతో ఒక అడ్వాన్స్ ఇచ్చినా ఏదో ఒక ఇచ్చినా తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. సో దేవుడు ఆ అప్పు కూడా తీర్చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ యొక్క ప్రేయర్ హాల్కి ఇంకా మనం అప్పు అయితే లేదు, మనం కొత్తగా సంఘాన్ని కట్టబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఎంతో సహకారం వివాహ విషయం అప్పుడు కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ఎంతో సహకరించిన వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. సో అదేవిధంగా కొన్ని స్తుతి అంశాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారి యొక్క మేనల్లుడి యొక్క వివాహం దేవుడు రాపాక ప్రాంతంలో దైవ సేవకుల ద్వారా వర్షాటకం లేకుండా ఘనంగా జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు చిన్న బల్ల మనం చూస్తున్నాం. సో అతి త్వరలో వచ్చే నెలకల్లా మనకి కొత్త బల్ల రాబోతుంది. ఆమేన్. మన మధ్యలో స్నేహ బెంజమిన్ గారు ఒకసారి లేచి నిలబడాలి. స్నేహ బెంజమిన్ గారు ఇప్పుడే మనం చెప్పిన వెంటనే ఆమె రెస్పాండ్ అయ్యి అది తయారు చేయించి పంపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ అభినందన తెలియజేయండి. ఇప్పుడే వార్త అందజేశారు. సో వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా వారి కుటుంబం నిమిత్తం మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం కనుక ఇప్పటి వరకు అర్పించిన కానుకల నిమిత్తం మన మధ్య ఉంటున్న జోనా సిస్టర్ ప్రార్థన చేస్తారు. అటు తర్వాత ఆశీర్వాదంతో బాప్టిజం పొందలేని వారు ఎవరైనా లోపల ఉంటే ఒకసారి లేచి నిలబడండి. సో కానుకల నిమిత్తము అదేవిధంగా ఇప్పుడు చెప్పబడిన స్తుతి అంశాల నిమిత్తము